ఎన్నికల విధానంలో పారదర్శకతను పెంచేలా ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 3 నెలల్లో 18 సంస్కరణలు అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేయటం, పోలింగ్ను సులభతరం చేయటం, ఓటింగ్ శాతం పెంచే చర్యలు వంటివి చాలానే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు సేకరించింది. అంతేకాకుండా డూప్లికేట్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ సమస్యను పరిష్కరించడానికి యూనిక్ ఐడెంటిఫైయర్ సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు, ఈ ఆఫీస్ విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఓటర్ స్లిప్ రీడిజైన్ చేయనున్నారు. ఇప్పటికే 3,000 మందికి పైగా బూత్ లెవెల్ సూపర్వైజర్లకు శిక్షణ పూర్తి చేయగా రాబోయే రోజుల్లో మరో 1,00,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఈసీఐ సిద్ధమైంది. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు లేకుండా చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉపయోగించనుంది. సొంత రాష్ట్రంతో పాటు సమీప రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉన్న వారి పేర్లను ముందుగా గుర్తించి వారికి ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటరుగా కొనసాగేలా చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లటానికి అనుమతి లేదు. పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల దూరం వరకు మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ మోడ్లో మాత్రమే అనుమతిస్తారు. పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద సాధారణ బాక్సులు లేదా జనపనార సంచుల్లో ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఓటరు జాబితాలో మృతి చెందిన వారి పేర్లు కూడా ఉంటున్నాయి. ఈ సమస్య ఎక్కువగా మహానగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉంది. దీని ద్వారా కొందరు దొంగ ఓట్లు వేయటానికి ఆస్కారం ఉంటుంది. మరోవైపు ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. దీంతో చనిపోయిన వారి పేర్లను ఎప్పటికప్పుడు తొలగించాలని ఈసీఐ నిర్ణయించింది. దీనికోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణ డేటాను నేరుగా సేకరించి ఓటరు జాబితాతో అనుసంధానిస్తారు. అనంతరం వారి పేర్లను తొలగిస్తారు. గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది వరకు ఓటర్లు ఉండేవారు. దీంతో ఓటర్లు రావటానికి ఇబ్బందులు, ఒకేసారి రావటంతో భారీ క్యూలైన్లతో ఓటింగ్ శాతం తగ్గుతున్నదని భావించి ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండే విధంగా ఈసీఐ చర్యలు చేపడుతోంది. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటే ఆ పరిసరాల్లోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటవుతుందని, తక్కువ క్యూలైన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరగనుంది. నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ, విల్లాలు, రెసిడెన్షియల్ కాలనీల సంఖ్య పెరిగింది. హైదరాబాదే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఈ సంస్కృతి వ్యాపించింది. ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో వందల సంఖ్యలో ఇండ్లుంటున్నాయి. అక్కడ వేల సంఖ్యలో ఓటర్లుంటున్నారు. వారి సౌలభ్యం కోసం గేటెడ్ కమ్యూనిటీ కమిటీ హాళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో వారు అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.